శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ విశ్వవసనామ సంవత్సర కార్తీక శుద్ధ షష్ఠి సోమవారం. ఈరోజు మూలా నక్షత్రం ఉదయం 10:31 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ. ఈరోజు వజ్రం ఉదయం 8:46 10:30 వరకు ఉంది. మరలా వజ్రం రాత్రి 8:44 10:27 వరకు ఉంది. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:09 12:56 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:28 3:44 వరకు కూడా దుర్ముహూర్తం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైన ఫలితాలు గోచరిస్తాయి. అలాగే ఈరోజు అక్టోబర్ 27 2025 తేదీ సోమవారం. ఈరోజు నక్షత్రాలు ఏంటంటే మూల పూర్వాషాఢ నక్షత్రాలు ఎవరికి తారావాలని కుదురుతుందో మనం పరిశీలించేటైతే కృత్తిక, ఉత్తరాషాఢ ఈ నక్షత్రాలు జన్మించిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలు అనేటువంటి మూల పూర్వాషాఢ నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశిఫలం మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జరిగిన వాళ్ళకి పితృరాశికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. వృషభ రాశిలో జరిగిన వాళ్ళకి అనారోగ్య సూచన, ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జరిగిన వాళ్ళకి కళత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. కర్కాటక రాశిలో జరిగిన వాళ్ళకి శత్రువయం కలుగుతుంది. సింహరాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే సంతానానికి సంబంధించిన శుభవార్తలు ఉంటారు. కన్యా రాశిలో జరిగిన వాళ్ళకి ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. తులారాశిలో జరిగిన వాళ్ళకి పరాక్రమంతో ఆదాయాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశిలో జరిగిన వాళ్ళకి ధనాదాయం వృద్ధి చెందుతుంది. ధనురాశిలో జరిగిన వాళ్ళకి కొద్దిపాటి ఆరోగ్యం కార్యజయం కలుగుతుంది. మకర రాశిలో జరిగిన వాళ్ళకి తీవ్ర ఒత్తిడి, అనారోగ్యం కలిగేటువంటి అవకాశం ఉంటుంది. కుంభరాశిలో జరిగిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మేన రాశిలో జరిగిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియడం జరిగింది. అలాగే ఈరోజు సోమవారం వస్త్ర వ్యాపారాలు కానీ, కళాత్మకమైనటువంటి వస్తువులు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సుగంధ పరిమళ ద్రవ్యాలు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ, సౌందర్య సాధన క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ ఈరోజు సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వైద్య రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, మద్దుపానాలు క్రయవిక్రయాలు చేసిన వాళ్ళకి కానీ సౌకర్యంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు సోమవారం. అందువల్ల ఆ చంద్రశేఖరుణ్ణి, పరమేశ్వరుణ్ణి ఆవు పాలతో అభిషేకించినట్లయితే సర్వశుభాలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మన ఇప్పుడు శుభోదయం కార్యక్రమంలో మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లు మీ పెద్దబాబు సిద్ధాంతి కొల్లాల.